19-20 వచనాలు కలిసి చదువుదాం. అయితే యేసు వారికి వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మమిచ్చు, దీనికి సంగతులు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ గైకొనమని వారికి బోధించు. ఇదిగో నేను సమాధి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడి మాట మనలో జీవించిన కాక మీరు వెళ్ళండి, సమస్త జనులు ఏం చేయండి, శిష్యులుగా చేయండి. మొదట ఏమవ్వాలంట చెప్పండి, మొదట ఏమవ్వాలా? శిష్యులు అవ్వాలి. అపోస్తల కార్యం 11వ అధ్యాయం, అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26. వారు కలిసి వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించి, మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. శిష్యులు బాప్తిస్మం తీసుకోవాలి. మొదట నువ్వు శిష్యులు అవ్వాలా, ఆ తర్వాత నేను వేరు తీసుకోవాలా, బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభు గురించి కొంత అవగాహన ఉండాలి. కొంతమందికి బాగోలేదని వస్తారు మందిరానికి. ఈ ఆదివారంతో వచ్చే ఆదివారం కొంతమంది బాప్తిస్మం ఇచ్చేస్తారు. అది దైవ క్రమం కాదని బైబిల్ చెప్తా ఉంది. వారికి వాక్యం అవగాహన తెలియాలి. వారి ముందేమో కదా, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, వర్ణించండి, శిష్యులుగా చేసి ఆ తర్వాత ఏమివ్వండి. కాబట్టి శిష్యులుగా అవ్వాలంటే 5 అనుభవాలు ఉండాలి. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపబోరిన యెడల తనను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను మొదటిగా వెంబడించేవాడు. ఎవరండి శిష్యుడు అంటే? ఎవరు చెప్పండి అమ్మా, వింటున్నారా? శిష్యుడు అంటే ఎవరంట? గురువు గారిని వెంబడించేవాడు. గురువు గారిని ఏం చేసేవాడు? నువ్వు శిష్యులు ఎక్కడికి వెళ్తారని అంటారు. ఏమంటారు? ఏమరా మీ గురువు గారు లేదేంటి, నువ్వు వచ్చావా అని అంటారు. ఏంటి గురువు గారు మీరు అక్కడ వస్తారు శిష్యులు అని అంటారు. ఏది మీ శిష్యు బృందం? శిష్యు బృందం భోజనం చేస్తుంది, గురువు గారు లేకుండా. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే శిష్యుడు అంటే ఎవరు చెప్పండి? ఎవరిని వెంబడించేవాడు? యేసుని వెంబడించాడు. ఎవరిని వెంబడించాలా? యేసు. నా ముందు సిలువ, నా వెనుక విరోధు, నాదే దారి. మేము ఎదురుగా I am decided to follow this earth. No turning back to go turning. అస్సాంలో అమ్మ వినండి, అమ్మ వింటున్నారా? మన భారతదేశంలో దాదాపు 28 రాష్ట్రాల నుంచి 30 వరకు ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రం అస్సాం. దేవుని కృపలో మీ అందరి ప్రాంతం బట్టి మన ఫిబ్రవరి నెలలోనే వెళ్ళి వచ్చాను. అస్సాం ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నారు. అందులో కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకున్నాడు. చెప్పండి, ఒక వ్యక్తి ఏం చేశాడమ్మా? అందరూ వినాలి. కౌలు బ్రదరు ఏం చేశాడు? ఒక ఆయన కొండదారి ప్రజలు కదా, వాళ్ళంతా నమ్మితే అంతా ఒక దేవుని ఒక దేవతని నమ్ముతారు. ఆ కొండదారి ప్రజలందరూ ఒక వైపు ఉన్నారు. ఆ ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. యేసుప్రభుని నమ్ముకుంటే, ఏమయ్యా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, యేసుప్రభుని నమ్ముకోవడం మానేస్తావా లేదని చెప్పేసి ఒక చెట్టు కట్టేశారు. ఆయన ఏం చేశారమ్మా చెప్పండి, ఏం చేశారు? ఒక చెట్టు కట్టేసి ఆయన పూజించే బైబిల్ తెచ్చిచ్చి, ఇదిగో దీన్ని మేము కాల్ చేస్తున్నాం, ఇప్పటికైనా యేసుప్రభుని వదిలేయని అన్నారు. వదలన్నాడు. అప్పుడు ఏం చేశారంటే తన కొడుకుని తీసుకొచ్చారండి. ఎవరిని తీసుకొచ్చారు? అందరూ చెప్పండి, ఎవరిని తీసుకొచ్చారు? వెంబడించడం ఎంత సవాలుతో కూడుకున్న పని. బాప్తిస్మం తీసుకోవడం అంటే నీకు ఒక ఒక మేయర్ పదవి ఇచ్చినట్లే. ఒక హోంశాఖ మినిస్టర్ అంటే దాని అర్థం ఏంటి? అదేమైనా సుఖమైనదా? భారతదేశం మొత్తంలో ఏం జరిగినా అంతా అది నీవే, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ. ఒక కంపెనీ CEO అంటే కంపెనీలో ఫైర్ అయింది అనుకో, CEO బాధ్యత కాదా? ప్రభుత్వం ఎవ్రీథింగ్ ఈజ్ నో, మొత్తం అంతా ఆయనే రెస్పాన్సిబిలిటీ.
CEO వచ్చి నాకు CEO అయిపోయినా, ఎస్ మంచిది. ఎట్ ద సేమ్ టైం రిస్క్ కూడా అంతే ఉంటాయి. బాప్తిజం తీసుకోవడం అనేది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నీవు ఒక పెద్ద అవార్డు అందుకోవడం గొప్ప సంగతి. బాప్తిజం తీసుకోవడం అనేది బైబిల్ ప్రకారం అంతకంటే గొప్పది. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవదూతలు తొంగి చూస్తున్నారు. నీవు ఇప్పుడు ప్రభు ఇంట్లోకి వచ్చేసావు, ఆయన బిడ్డవయ్యావు, ఆయన సొత్తు అయ్యావు, ఆయన సొకియా. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. కాబట్టి వెంబడించడం అనే దాని గురించి చెప్తా ఉన్నాను నేను. ఆ వ్యక్తిని చెడ్డి కట్టేశారు. యేసు ప్రభుని విడిచిపెడతావా లేదా? లేదు, విడిచిపెట్ట. కొడుకుని తీసుకొచ్చారు. ఏయ్ చంపిమంటవా, విడిచిపెడతావా యేసు ప్రభుని? నేను విడిచిపెట్టిన యేసు. కొడుకుని చంపేశారండి. కొడుకుని ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? కొడుకుని చంపేశారు. ఇప్పుడు నేను యేసు ప్రభుని విడిచిపెడతావా లేదా? I have decided to follow Jesus. అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడే మీరు ఓపెన్ చేసి యూట్యూబ్ లోకి వెళ్ళి చిన్న గ్యాప్ ఇచ్చి ఏఎంఎం డిసైడ్ అని చిన్న పదం కొట్టండి. ఈ స్టోరీ అలా వస్తుంది. నేను చెప్పి I have decided to follow Jesus. No turning back, no turning back. ఇంకా కోపం వచ్చింది. రాజుకు వచ్చినట్లుగా కూతుర్ని తీసుకొచ్చారు. చంపేయమంటావా యేసు ప్రభుని విడిచిపెడతావా? I have decided to follow. నేను డిసైడ్ అయిపోయాను, యేసుని వెంబడిస్తాను. ఇంకా దాన్ని వెను తిరిగి చూడను. కూతుర్ని చంపేస్తారు. ముఖంలో ఏమీ చింత లేదు, ఏమీ బాధ లేదు, ఏమీ కలవరం లేదు. భార్య తీసుకొచ్చారు. ఆఖరికి నీ భార్యనైనా చంపిమంటవా యేసు ప్రభుని విడిచిపెడతావాలంటే నవ్వుతూ I have decided to follow, no turning back to. భార్య చంపేశాడండి ఆ యొక్క కుల యజమాని. ఇప్పుడు ఆయన చంపడానికి వస్తావు. నేను చంపేమంటవా? I am ready. I have decided to follow Jesus. No turning back to. No. ఆ పెద్దగా మెంటలు వచ్చి పిచ్చొచ్చి ఇందులో ఏముందిరా? నీ కొడుకును చంపిస్తున్నా, కూతురుని చంపిస్తున్నా, బైబిల్ని చంపిస్తున్నా, నీ భార్యని చంపినా, ఇది వదలంటున్నావు. ఇందులో ఏముంది? ఏదో ఉంది. నీ కూతురు కంటే, కొడుకు కంటే, భార్య కంటే ఏది గొప్పది లేకపోతే వాళ్ళ చంపినా యేసుని వదలంటున్నావు. ఆ యేసు నాకు కావాలి. హల్లెలూయా. నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం క్రైస్తవ రాష్ట్రాలుగా మారిపోయి ఈరోజు కారణము ఒక వ్యక్తి నేను యేసును వెంబడిస్తాననే తీర్మానము కొన్ని రాష్ట్రాల మీద, కొన్ని దేశాల మీద. ఈరోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు ఉన్న క్రైస్తవులు పాడే కొన్ని ఏకైక పాటలు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, హల్లెలూయా, స్తుతి మహిమ. I have decided to follow. భారతదేశానికి విలియం కేరీ గారు వచ్చి భారతదేశాన్ని వెలిగించారు వాస్తవమే. కానీ ఒక భారతీయుడు, అది ఒక ట్రైబల్ ఏరియాలో కొండ ప్రాంతాల్లో ఉన్న ఒక సామాన్యమైన చదువురాని ఒక విశ్వాసి I have decided to follow. వెంబడించడం అంటే మధ్యాహ్నం పూలు పడకపోవాలి, మనకి అరటిపండు పడకపోవాలి. మనకి చూసుకో, మనం వెంబడించడాలు. దోమింది నేనే, క్లీన్ చేసింది నేనే, ప్లేట్లు వచ్చింది నేనే, తెల్లారు 6 రైతులకు వచ్చేసింది నేనే. ఏంటి సనుగులో ఇదా వెంబడించు. 3-4 సంవత్సరాలు వారి జీవితంలో సుఖము కానీ గౌరవం కానీ ఏమీ పొందుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెంబడించే వాడే శిష్యుడు. టైం అవుతా ఉంది, చాలా వర్తమానాలు మన ముందు ఉన్నాయి. లూకాసు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. విడిచిపెట్టని వాడు విడిచిపెట్టాలి. ప్రభుని మనము శిష్యులకు కావాలంటే నీవు కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీవు ప్రభు శిష్యుడు కాలేరు. విడిచిపెట్టాలి.
విడిచిపెట్టకపోతే మనం ప్రభు శిష్యులకు కాలేదు. మూడవది చూడండి దేవుడి వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నిజముగా నా వాక్యమందు, వాక్యం లేమవాలని మనము వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నాను. చండి సచివాలయం అమ్మాయి, దగ్గరోళ్ళు, ఉద్యోగం ఉంది, 10 లక్షల కట్టము, ఒక్కూతరే, 5 ఎకరాల భూమి, ఏంటి సంగతి? ప్రభు నమ్మలేదు. వాక్యమందు నిలిచిన వారైతే ఎవరంట చెప్పండి, ఎవరంట? ఎవరు చెప్పండి? షద్రక్ మేషక్ అబేద్నెగో దేని కొరకు నిలిచారమ్మా? అయ్యా, రాజు భుజించే భోజనాన్ని మేము ఏం చేయము? చెప్పండి చెప్పండి, ఏం చేయము? మేము భోజనము చేయము. రాజు పెట్టే ఆ బొమ్మకు మేము ఏం చేయము? నమస్కారం చేయము. మొదటగా ఏమంటారు? నేను యూదుడును కనుక ఆ పని. కారణం ఏంటంటే వారు వాక్యము కొరకే జీవిస్తున్నారు. దేవుని వాక్యము కొరకే నిలబడాలి మనం. నేనేం చేస్తున్నాను, ఈ విషయంలో వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రభు శిష్యుడు కావాలంటే మొదటిగా వెంబడించాలి. రెండవదిగా ఏం చెప్పండి చూస్తున్నాము, విడిచిపెట్టాలి. మూడవదిగా వాక్యములో నిలిచి ఉండాలి. నాలుగవదిగా లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు. మనం చదివే ప్రతి మాటలో శిష్యుడు అనే మాట వస్తారు. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఎవడైనా నా ఎదుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. అంటే దాని అర్థం తల్లిదండ్రులు కిందకి వెళ్ళిపోయినా సండే స్కూల్ మీకు కింద వెళ్ళిపోండి. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రులు ద్వేషింపకుంటేనంటే దాని అర్థం తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదు, చూడవద్దని కాదు, వారిని పోషించొద్దని కాదు. ఒకవేళ కాటుబాటు అయ్యేసరికి ప్రభు ప్రాముఖ్యత ఇస్తావా, తల్లిదండ్రులకు ఇస్తావా? ఒకడు వచ్చాడు, ప్రభా మా నాన్న చనిపోయాడు, సమాధి చేసి వస్తానన్నాడు. యేసు ప్రభు నన్ను వద్దు నువ్వు వచ్చి నా అన్నాడు. వచ్చేసాడు. అంతే. ఎవరికైనా వారి భార్య కాగిపిల్ల కాకి ముద్దన్నట్లుగా ఎవరి భార్య ఆకే ముద్దు, లోతు భార్య లోతుకు ముద్దే. కానీ ఆమె ఉప్పు స్తంభం అయిపోతే ఏం చేశాడు? ఎంత చూసాడా? సన్నివేశం ఎంత చూసాడా? చూస్తే ఏమయ్యేవాడు? పేతురు పత్రికలో ఆయన గురించి పేతురు నీతిమంతుడే రాసేవాడు కాదు. సరే, సొంత భార్య చచ్చిపోతే ఎట్లా, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా కనీసం వెనక కొంత ఆగలేదు, 10 ఆడలేదు, సమాధి చేయలేదు. అమ్మో ఎంత మంచిదారు, ఎంత మంచి మాట్లాడావు, అసలు నేను ఎలా మర్చిపోగలను? నేను అసలు నువ్వు లేని క్షణమే ఆ యేసు ప్రభుడే వదిలేస్తాను. నిన్ను అసవాదలు, ఈ ఫోన్లో వచ్చే ఇంకా అసవాదలము. మన దగ్గర అట్లాంటి శిష్యులు ఉన్నారు. అది అసలు గొప్ప. అయితే లోతు తన భార్య విషయంలో ప్రభు వైపు చూశాడు. తన సొంత కుమారుడైన అబ్రహామును బలిగా ఇమ్మంటే చాక్లెట్ ఇచ్చినంత ఈజీగా, ఏమి ఇచ్చినంత ఈజీగా, జకరియా గారు ఏమి ఇచ్చినంత ఈజీగా, చాక్లెట్ ఇచ్చినంత ఈజీగా తన కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఇచ్చేశాడు. వాస్తవానికి ఇస్సాకు ఎప్పుడో చచ్చిపోయినాడు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ అసలు ఇస్సాకు చనిపోయిన స్థలము ఆ మొరియా పర్వతం. యేసు ప్రభువారు ఆ యొక్క కలవరి కొండ మీద కాదు, ఆయన ఆల్రెడీ గెత్సెమనే తోటలోనైనా మరణానికి ప్రిపేర్ అయిన స్థలమే చనిపోయిన స్థలం అండి. ఈ ఉదయకాల సమయంలో బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న వారులారా, సిద్ధపడి బాప్తిసం తీసుకున్న వారులారా, మనల్ని మనం పరీక్షించుకుందాము. మన మొదట ప్రయారిటీ, ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాం? దేవుని సేవకులమైతే సేవకులము, విశ్వాసులమైతే విశ్వాసం. ప్రార్థన ఉంది, ఇంకెక్కడో ఏదో జరుగుతూ ఉంది. ఎప్పుడు ప్రార్థనలు ఉంది, ఇవి ఎప్పుడు జరుగుతాయా? చాలాసార్లు మన జీవితంలో
ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వలేని వారు ఉంటాము. 5వదిగా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8. మీరు బహుగా పరీక్షిత వలన ఇందువలన మీరు నాకు చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేసి అప్పుడు ఏమివ్వండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి. మొదటి శిష్యుడు అవ్వాలంటే 5 అనుభవాలు చూస్తాం. మొదటిగా ప్రభుని వెంబడించేవాడై ఉండాలి. రెండవదిగా విడిచిపెట్టేవాడై ఉండాలి. మూడవదిగా వాక్యంలో నీకు వాక్యకే ప్రయారిటీ ఇవ్వాలి. 4వదిగా మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. 5వదిగా ఫలించాలి. ప్రార్థనలో, భక్తిలో, సువార్తలో, ఇచ్చుట్లో, వాక్యాన్ని ధ్యానించుట్లో. ఈ 5 అనుభవాలు ఉన్న ఒక వ్యక్తి ఏమవుతాడు? ఇప్పుడు శిష్యుడు అవుతాడు. ఈ శిష్యుడు ఇప్పుడు ఏం తీసుకోవాలా? బాప్తిస్మం తీసుకోవాలి. కాబట్టి ఎవరెవరైతే ఈ దినము బాప్తిస్మం కొరకై సిద్ధపడుతున్నారో వారు ముందుకు వచ్చినట్లయితే మరి ఒక 2 దైవజనులు వాళ్ళు ఉన్నారు, 3 దైవజనులు వాళ్ళు ఉన్నారు. వారు మీ కొరకు